శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో తన బిడ్డలతో బాబా గారి విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డ, ఒంటరిగా విను తల్లి. ఈరోజు నీ చెవిలో ఒక వార్త చెప్పడానికి వచ్చానమ్మా. నమ్మకంతో నీ సాయివాక్కు విను. ప్రశాంతంగా నిద్రిస్తావు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. అయితే బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారో, ఎంత రహస్యమైనటువంటి వార్త చెప్పాలంటే మాత్రం బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. మీ చెవిలో మాత్రమే నేను చెబుతాను తల్లి, ఇది నీకైన వార్త అని తన బిడ్డలతో బాబాగారు ఇలా అంటూ ఉన్నారు. అయితే బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామా. బాబాగారు ఏమంటారంటే, బిడ్డ, ఈరోజు ఒక శుభవార్త నీ చెవిలో చెప్పబోతున్నానమ్మా. ఒంటరిగా విను, నిర్లక్ష్యం చేయవద్దు తల్లి. నువ్వు ఎటు చూసినా కానీ కష్టం నిన్ను తరుముతూ ఉంది కదా. అలాంటి సమయంలో నీ మనసు విరిగిపోయింది కదా తల్లి. నిజమే కదా. నీ చుట్టూ ఉన్నవారు నీతో మంచిగా మాట్లాడుతూ నీ వెనుక చెడుగా మాట్లాడేది విని నువ్వు ఎంతో కృంగిపోతూ ఉన్నావు. బాబా, ఎందుకు అందరూ ఇలానే ఉన్నారు? నాతో ఒకలా, నా వెనక ఇంకోలా మాట్లాడుతున్నారు తండ్రి, ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా. అందుకు సమాధానం చెబుతాను వినమ్మా. తల్లి, నీ ముందు నీ కళ్ళలోకి చూసి మాట్లాడలేని వారు, నీ ఎదుగుదలను చూడలేని వారు నీ వెనుక తప్పుగా మాట్లాడుతున్నారు. అలాంటి వారిని అస్సలు పట్టించుకోకు బిడ్డ. నీ ముందు ధైర్యంగా మాట్లాడలేని వారి గురించి ఎందుకు ఆలోచించడం చెప్పు. అసలు ఆ బాధ అనవసరమమ్మా. నీకు తోడుగా నేనున్నాను కదా తల్లి. నేను చూసుకుంటాను, అన్నీ నేను మారుస్తానమ్మా. నీ కన్నీటిని చూసి కూడా నేను ఊరికే కూర్చుంటానని నువ్వు అనుకుంటున్నావా చెప్పు. లేదు తల్లి, అలా ఎప్పటికీ జరగదు. నేను అన్నీ చూస్తున్నానమ్మా. ఇక వారిని నీ బాబాకి అప్పగించు. నువ్వు ప్రశాంతంగా ఉండు. నీ దుఃఖానికి కారణమైన వారికి సరైన శిక్ష నేను విధిస్తాను తల్లి. ఇక నిశ్చింతగా ఉండు తల్లి. నీ కన్నీటికి బదులు నీకు ఆనంద బాష్పాలనిస్తాను. నేను ఎక్కడో లేనమ్మా. నేను నీలోనే, నీ మనసులోనే కొలువై ఉన్నాను. దిగులు పడకు బిడ్డ. నీకు ఎలాంటి ఆపద రానివ్వను తల్లి. ఎవరైతే నిన్ను వదిలి వెళ్ళారో వారు నీ గురించి, నీ మంచితనం గురించి, నీ నిజమైన ప్రేమ గురించి తెలుసుకొని వారే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. ఇక ఆనందమేగా. ఇప్పుడు ఒంటరివి అని బాధపడకు బిడ్డ. నీ జీవితాన్ని చక్కగా నేను మారుస్తాను. ఇది నీ సాయి సత్యవాక్కు తల్లి. అలానే జరిగి తీరుతుంది. ఇక నీ మనసులో ఉన్న దిగులంతా తీసేసేయ్. నీకైన కాలం వచ్చేసిందమ్మా. నీకైన జీవితం నీ కోసం భద్రపరిచి ఉంచాను బిడ్డ. నువ్వు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్న ప్రశ్నకు ఈరోజు నీకు సమాధానం చెబుతాను. విను తల్లి. చూడమ్మా, నువ్వు కోరుకున్నట్లే మంచి అనుకూలమైన జీవితాన్ని, మంచి కుటుంబాన్ని, సంతానాన్ని అన్నీ నేను నీకు ప్రసాదిస్తాను. ఒక్కసారి నా కళ్ళలోకి చూడు. నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది. నీ సమస్యలకు నేను దారి చూపుతానమ్మా. ఇక ఆనందంగా ఉండు బిడ్డ. నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను. ఆనందంగా స్వీకరించు. ప్రతి నిత్యం నా నామాన్నే పఠిస్తున్న నీకు అంతా మంచే జరిగేలా చూస్తాను. నీ కష్ట సమయాన్ని ఆనంద సమయంగా చేస్తాను. నీ కోరికలన్నీ నీకు అందించే వరకు నేను నీతోనే ఉంటాను బిడ్డ. ఈ తండ్రిపై నమ్మకం ఉంది కదా అమ్మా. అయితే ధైర్యంగా ఉండు. నీకు అంతా శుభమే జరిగేలా ఆశీర్వదిస్తున్నాను బిడ్డ
అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప వరాన్ని ప్రసాదించారండి. ఎవరైతే మీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే మీ గురించి చెడుగా చెబుతూ ఉన్నారో వారి గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? దానికి కూడా కారణం కూడా బాబాగారు చెప్పారు. వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని మీకు సందేహం వస్తే దానికి కారణం ఏంటంటే, వారు మీ ముందు మాట్లాడలేరు. మిమ్మల్ని ఎదిరించేంత దమ్ము ధైర్యం వారికి లేదు. అందుకే వారు మీరు లేనప్పుడు మీ వెనక ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. మరి వారి ఓర్వలేనితనాన్ని ఏ విధంగా బయట పెట్టుకోవాలి? ఈ విధంగానే కదా తల్లి బయట పెట్టుకుంటారు. నీ ముందు మాట్లాడే ధైర్యం లేని వారి గురించి, నీ ముందు మాట్లాడే అర్హత లేని వారి గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావమ్మా అని బాబాగారు తన బిడ్డలను అడుగుతూ ఉన్నారండి. ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా సరే మీ ముందు మాట్లాడితే మీరు సమాధానం ఇస్తారు. కానీ మీ విజయాన్ని ఓర్చుకోలేక, మీ ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఓర్చుకోలేక, మీ ముందు నిలబడి మాట్లాడే ధైర్యం లేక ఎక్కడో ఎవరి దగ్గరో మాట్లాడే వారి గురించి మీరెందుకు ఆలోచిస్తారండి? వాళ్ళ గురించి మీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటారు? మీ సంతోషాన్ని ఎందుకు దూరం చేసుకుంటారు అని తన బిడ్డలలో ప్రతి ఒక్కరికి కూడా బాబాగారు ఈ విధంగా అడుగుతూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఎవరి గురించో మనం ఆలోచించి, మనం బాధపడి, మన కుటుంబాన్ని బాధపెట్టి మనం ఏం సాధిస్తామండి? మన జీవితాన్ని మన చేతులారా కష్టాల్లోకి మనమే తోసుకొని ఎవరో ఏదో అన్న మాటలకి మనం ఇబ్బంది పడి మన కుటుంబాన్ని ఇబ్బంది పెడతామా? అది ఎంతవరకు సమంజసం? బాబాగారు ప్రతిరోజు మనకు చెబుతూనే ఉన్నారు కదా, బిడ్డలారా నా మాట వినండి, ఎవ్వరి మాటలు పట్టించుకోవద్దు. వారు మిమ్మల్ని నిర్వీర్యం చేయడానికి, మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి, మీ విజయాన్ని మీరు అందుకోకుండా చేయడానికి 100 మాట్లాడతారమ్మా. అలాంటి వారి మాటలు విని మీ శక్తిని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దమ్మా అని బాబాగారు ప్రతిరోజు తన బిడ్డలకి చెప్తూ ఉంటారండి. కానీ మనం ఏం చేస్తాం? ఏ రోజైతే బాబాగారు మాట్లాడుతూ ఉంటారో, ఏ క్షణమైతే బాబాగారు తన సందేశాన్ని తన బిడ్డలకు వినిపిస్తూ ఉంటారో అప్పుడు మాత్రం బాబాగారి మాటే వినాలనిపిస్తుంది. కానీ కొద్ది క్షణాలు దాటిన తరువాత మీరు బయటకు వెళ్ళి పక్కన వాళ్ళు ఏదైనా మిమ్మల్ని అంటే దానికే ప్రభావితం అవుతారు. కానీ బాబాగారు అప్పటి వరకు చెప్పినటువంటి ఆ మాటలన్నీ వదిలేస్తారు. ఎందుకంటే వారు మాట్లాడే మాటలు అలా ఉంటాయి, మీ మనసుని అంత బాధ పెడతాయి. కానీ ఎవరైతే ఆ మాటలు పట్టించుకోకుండా బాబాగారి మాటలనే తమ మనసులో నిలుపుకొని ఉంటారో వాళ్ళని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరండి. ఎటువంటి మాట్లాడినా, ఎటువంటి పనులు చేసినా వాళ్ళలో చలనం ఉండదు. ఎందుకంటే ఒకవేళ వారు మాట్లాడేటువంటి ఆ మనస్తత్వం నీకుంటే నువ్వు బాధపడాలి. కానీ నువ్వు మంచిదానివి బిడ్డ, నువ్వు ఎంతో మంచిదానివి. సహాయం అన్న వాళ్ళకి సహాయం చేసేటువంటి గుణం నీకుంది. ఎప్పుడూ కూడా కలలో కూడా పక్క వాళ్ళు చెడిపోవాలని కోరుకోవు. మరి అంత మంచి మనసున్న నిన్ను చెడ్డదానివి అని పక్క వాళ్ళు అంటూ ఉంటే నువ్వెందుకు తీసుకుంటున్నావు? నువ్వు తీసుకుంటేనే అది నీదవుతుందమ్మా, అది అక్కడే వదిలేసి వచ్చేయని బాబాగారు తన బిడ్డలకి ప్రతిరోజు చెప్తూనే ఉంటారు. మరి మనలో ఎంతమందిని ఆ మాటలు తీసుకొని పక్క వాళ్ళ మాటలని వదిలేస్తున్నామో మీ మనస్సాక్షిగా మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. మన ఆనందాన్ని మనమే కోల్పోతున్నామండి. ఎవరో ఏదో అనడం వల్ల మన ఆనందాన్ని మనమే కోల్పోతూ ఉన్నాం. అంత అవసరం లేదు. వాళ్ళకి మనం అనవసరమైనటువంటి విలువనిస్తూ ఉన్నాం. వారి మాటలకి మనం విలువనిస్తూ ఉన్నాం. వారి మాటలకు విలువనివ్వాల్సిన పనే లేదు. ఎవరైతే మన మంచి కోరి చెప్తారో, మన ఎదుగుదలకు తోడ్పడతారో వారిని మనం గౌరవించాలి. వారి మాటలను మనం గౌరవించాలి. కానీ మనల్ని తొక్కేయాలని, మనల్ని ప్రతిరోజు కూడా వాళ్ళ మనసులో ఏదో ఒక దుర్బుద్ధి పెట్టుకొని మనల్ని కిందకి లాగేయాలి, 10 మందిలో మనల్ని అవమానించాలి అనుకునే వాళ్ళ గురించి, వాళ్ళ మాటల గురించి మీరు ఎందుకు పట్టించుకుంటున్నారండి? ఇలాగా ఒకరు ఇద్దరు కాదు, చాలామంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఏ మాట అన్నా సరే వాళ్ళు తీసుకోలేరు. కానీ దాని నుంచి బయటపడాలండి. ఎప్పుడైతే ఆ మాటల నుంచి మీరు బయటపడతారో, ఎప్పుడైతే ఆ మాటల నుంచి బయటపడడం మీరు అలవాటు చేసుకుంటారో ఆ రోజు నుంచి మీరు మారుతారు. ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. మీ ద్వారా కానీ, మీ కుటుంబం ద్వారా కానీ మీకు ఎలాంటి సమస్యలు లేవు, ఎలాంటి సమస్యలు లేవు. కానీ మీ సమస్య అలా ఎక్కడొస్తుందో తెలుసా? మీతో ఏ సంబంధమూ లేని వారి ద్వారా వస్తుందండి. బయట వారి ద్వారా వస్తుంది. వారి మాటలను ఎప్పుడైతే మీరు తీసుకుంటున్నారో అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఒక్కసారి గమనించండి.
మీకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మీ వల్ల రావడం లేదు, మీ కుటుంబం వల్ల రావడం లేదు, పక్క వారి ద్వారా వస్తూ ఉన్నాయి. ఆ మాటలని మీరు ఎంతో లోతుగా తీసుకోవడం వల్ల, వాటిని ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల మీరు బాధపడుతున్నారు, మీ ఇంట్లో వాళ్ళని బాధ పెడుతూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. అలాంటి పరిస్థితి నుంచి బయటపడమని తన బిడ్డలందరికీ బాబాగారు చెబుతూ ఉన్నారండి. ఎవరైతే బాబాగారిని పూర్తిగా విశ్వసిస్తారో, బాబాగారి మార్గంలో నడవాలని దృఢంగా తన మనసులో అనుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఏదైతే బాబాగారు చెప్పారో ఆ మార్గంలో నడవటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. బాబాగారు మనకు ఎంతో శ్రేష్టమైనటువంటి జీవులన్నింటిలో కూడా ఎంతో తెలివైనటువంటి మంచి మానవ జీవితాన్ని మనకు ప్రసాదించారు. ఎందుకో తెలుసా? ఆనందంగా సంతోషంగా గడిపి చేతనైనంత సహాయం పక్కవారికి చేస్తూ, అది మనుషులైనా సరే జంతువులైనా సరే, మీరు చేయగలిగినంత సహాయం పక్కవారికి చేస్తూ సంతోషంగా మీ జీవితాన్ని గడిపి రమ్మని. కానీ మనమేం చేస్తున్నాం? మనవి కాని సమస్యలు మన నెత్తి మీదకెత్తుకొని ఎప్పుడూ బాధపడుతూ సంతోషాన్ని కోల్పోయి, మనం సంతోషంగా లేకుండా, మన కుటుంబాన్ని సంతోషంగా ఉంచకుండా ఏదేదో మాట్లాడుతూ, ఎలానో ప్రవర్తిస్తూ, అనారోగ్య సమస్యలతో ఎంతో బాధపడుతూ మన జీవితాన్ని సాగిస్తూ ఉంటాం. అది ఎంతవరకు సమంజసం? మీకు ఆ బాబాగారు మీకు ఆ జీవితాన్ని ప్రసాదించింది దేనికి? సంతోషంగా గడిపి రమ్మని. ఈ ప్రకృతిలో ఎన్నో అందాలు ఉన్నాయమ్మా, వాటిని చూస్తూ ఎంతో సంతోషంగా మీ కాలాన్ని గడపండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళలో చాలామంది ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి మీకు తగినంత సహాయం చేయండి, అది ఎంతో సంతృప్తినిస్తుంది మీకు. ఇలా మీ జీవితాన్ని గడిపి రమ్మని తన బిడ్డలని బాబాగారు ఈ భూమి మీదకి పంపిస్తే మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు చెప్పినట్టు మనవి కాని సమస్యలు కూడా మన నెత్తి మీదకి ఎత్తుకునే ఎంతో బాధపడుతూ ఉంటాం. ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ మనకే ఉన్నాయని ఆలోచిస్తూ ఉంటాం. మీరు కరెక్ట్గా ఆలోచిస్తే ఫ్రెండ్స్, మీకున్న సమస్యలు చాలా తక్కువ, బయట వాళ్ళ నుంచి మీకు ఏర్పడే సమస్యలే ఎక్కువ. ఎప్పుడైతే మీరు పక్క వాళ్ళ మాటలను మీ మనసుకు తీసుకుంటారో ఆ రోజు నుంచి మీరు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే పక్క వాళ్ళు అంటూ ఉంటారు, ఆడు చూడు ఎంతో సంపాదిస్తూ ఉన్నాడు, ఆ జాబ్ చేస్తూ ఉన్నాడు, ఇది చేస్తూ ఉన్నాడని. మీరేమనుకోవాలి? నేను చేయగలిగింది నేను చేస్తూ ఉన్నాను, వాళ్ళు ఎంత సంపాదిస్తే నాకెందుకు అని ఎప్పుడైతే మీరు అనుకొని మీరు తీసుకుంటారో అప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు. అలా కాకుండా వాళ్ళలాగా మనం ఉండాలని పరిగెడుతూ ఉంటే జీవితం మొత్తం పరిగెత్తినా సరే మీకంటే ముందు ఎవరో ఒకరు ఉంటారండి. సంతృప్తి ఉండదు. ఎవరైతే సంతృప్తిగా తనకున్న దాంట్లో సంతృప్తిగా జీవించడానికి ఇష్టపడతారో, అలవాటు పడతారో వారు మాత్రమే వారి జీవితం మొత్తం కూడా సంతోషంగా ఉంటారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇదే బాబాగారు తన బిడ్డలందరికీ ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నారు. మీ జీవితం మీది, మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఎవరిలాగో జీవించాల్సిన అవసరం కానీ ఆ కర్మ కానీ నీకు లేదమ్మా. నీ జీవితాన్ని నువ్వు సంపూర్ణంగా జీవించి నా దగ్గరికి రా అని బాబాగారు తన బిడ్డలకి చెబుతూ ఉన్నారండి. బాబాగారి మాటలను ఎప్పుడూ కూడా మీరు మర్చిపోవద్దు. ఇది మీ మనసులోనే ఉంచుకొని ఎవరు ఏం మాట్లాడినా సరే బాబాగారి మాటలు ఆ మాటలని డామినేట్ చేయాలే కానీ పక్కవారి ఎవరో అన్యులు అన్న మాటలు బాబాగారి మాటలను, ఆ భగవంతుని మాటలను డామినేట్ చేయకూడదండి. ఈ ఒక్క విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. భగవంతుని మాటలే మనం వినాలి, చుట్టుపక్కల వాళ్ళ మాటలు కాదు. అర్థమైందా? మీ ధైర్యాన్ని నిర్వీర్యం చేసేటువంటి మాటలు ఏవీ వినకుండా, చెప్పుడు మాటలు ఏవీ వినకుండా ఒక్కరోజు మీ జీవితాన్ని గడిపి చూడండి. ఈరోజు ప్రయత్నం చేసి చూడండి. మీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మీరే చూస్తారు. మీరు ఎంత సంతోషంగా ఉంటారో మీరే చూస్తారు. ఒకే ఒక్కరోజు ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. బాబాగారు ఊరికే చెప్పలేదు, ఇవి వట్టి మాటలు కాదు, మన జీవితాన్ని మార్చే సందేశం అని చెప్పేసి మీకే అర్థమవుతుంది. ఒక్కరోజు దయచేసి ఒక్కరోజు ప్రయత్నం చేయండి. ఎవ్వరి మాటలు వినొద్దు. మీకు ఎలా జీవించాలనిపిస్తుందో, న్యాయంగా ఏ విధంగా అయితే జీవిస్తూ ఉన్నారో అలానే జీవించండి. ఒకే ఒక్కరోజు అలా జీవించిన రోజు మీకు ఎలా అనిపించిందో, ఆ ఒక్కరోజు మీ మనసుకి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలామందికి తెలవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఎవరో ఒకరు, కనీసం ఒక్కరైనా, ఈ సందేశం విన్న వాళ్ళలో ఒక్కరైనా మీ జీవితాన్ని మీకు నచ్చినట్టుగా ఎవ్వరి మాటలు వినకుండా సంతోషంగా ఒక్కరోజు జీవించండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఆ జీవితాన్ని అలానే కొనసాగించండి. ఎన్ని సమస్యలు దూరం అవుతాయో మీ కళ్ళారా మీరే చూస్తారండి. ఈరోజు బాబాగారు చెప్పిన ఈ సందేశాన్ని, ఈరోజు బాబాగారు వినిపించిన ఈ వాక్కుని చాలామంది బాబాగారి బిడ్డలకైతే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈరోజు బాబాగారు చెప్పినట్టు తప్పకుండా కనీసం ఒక్కరోజు బాబాగారు చూపిన ఈ మార్గాన్ని ఆచరించండి.
తప్పకుండా చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.